హలో గైస్ తెలంగాణ అండ్ ఏపీ ఎవరైతే మేల్ అండ్ ఫీమేల్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకైతే చాలా మంచి ఆపర్చునిటీ గైస్. ద ఇండియన్ నేవీ అయితే సో ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మన బీటెక్ కోసం అయితే సో వాళ్ళైతే అడ్మిషన్స్ అయితే ఓపెన్ చేశారు గైస్. సో చాలా మంచి ఆపర్చునిటీ, 100% జాబ్ ప్లేస్మెంట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది గైస్. సో 80% అయితే మిస్ అవ్వద్దు. ఇది అందరికైతే ఆపర్చునిటీ అయితే రాదు గైస్. సో అండ్ దెన్ ఇది అయితే 29th ఓపెన్ అయింది గైస్, లాస్ట్ మంత్. అండ్ ఈ మంత్ 29th జూన్ దాకా అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ దీనికి మెకానికల్ ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అయితే 2 డిపార్ట్మెంట్స్లో అయితే 30+30 60 వేకెన్సీస్ ఉన్నాయి గైస్. దీంట్లో 8 వేకెన్సీస్ వచ్చేసి ఉమెన్కి అయితే సో అవైలబుల్గా అయితే ఉన్నాయి గైస్. అండ్ దీనికి ఎవరైతే 2 జూలై 2007 టు 1 జనవరి 2010 అంటే ఈ ఏజ్ గ్యాప్లో సో 2007 టు 2010 ఈ మధ్య ఏజ్ గ్యాప్లో ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ గైస్ దీనికి. అండ్ ఇది ఎగ్జామ్ ఎవరైతే రాయొచ్చు అంటే ఓన్లీ మరి దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటంటే మన ఇంటర్మీడియట్లో 70% అయితే మార్క్స్ అయితే వచ్చి ఉండాలి గైస్. అండ్ మన 10th కానీ మన ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో కానీ మనకి ఇంగ్లీష్లో అయితే 50% మార్క్స్ అయితే ఖచ్చితంగా వచ్చి అయితే ఉండాలి. అండ్ దీనికి ఎవరైతే అప్లై చేయొచ్చు అంటే ఇంకా క్యాండిడేట్స్ ఎవరైతే జేఈ మెయిన్స్ 2026లో అయితే రాశారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ గైస్. జేఈ మెయిన్స్ రాసి అయితే ఖచ్చితంగా ఉండాలి. అండ్ ఇంటర్మీడియట్లో 70% ఉండాలి. అండ్ 10thలో 50% మార్క్స్ ఇంగ్లీష్లో అయితే ఉండాలి గైస్. సో వాళ్ళు మాత్రమే అప్లై అయితే చేయాల్సి ఉంటుంది. సో మిగతా వారికి అయితే ఎలిజిబిలిటీ ఉండదు. అండ్ మరి దీనికి ఎలాంటి ఇంటర్వ్యూ ఉండదు అండ్ ఎలాంటి ఎగ్జామినేషన్ ఫీ అయితే పే చేయాల్సిన అవసరం అయితే ఉండదు గైస్. సో దీనికి సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి మీకు వచ్చిన జేఈ మెయిన్స్ మార్క్స్ బట్టి అయితే వాటిలైతే ఫస్ట్ అయితే షార్ట్ లిస్ట్ చేస్తారు గైస్. సో షార్ట్ లిస్ట్ చేసిన క్యాండిడేట్స్ని ఎస్ఎస్బి ఇంటర్వ్యూ అయితే ఉంటుంది గైస్. ఇదైతే ఒక 5 days అయితే ఎస్ఎస్బి ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. దీంట్లో ఎవరైతే మెరిట్ సంపాదిస్తారో సో మెరిట్ స్కోర్ సంపాదించిన వాళ్ళకైతే సో డైరెక్ట్ ఉన్న 60 వేకెన్సీస్ అయితే ఫిల్ చేస్తారు గైస్. సో దీనికి చాలా సింపుల్ ప్రాసెస్. ఎవరైతే జేఈ మెయిన్స్లో మంచి స్కోర్ వచ్చింది అన్న వాళ్ళైతే తప్పకుండా ఈ ఆపర్చునిటీ అయితే యూటిలైజ్ చేసుకోండి గైస్. ఇది అందరికైతే అవకాశం అయితే రాదు. సో అండ్ దెన్ దీనికి 4 years బీటెక్లో మనకైతే అన్నీ ఫ్రీ గైస్. A to Z ట్రైనింగ్లో అండ్ మన 4 years ఆఫ్ బీటెక్, మెస్ అండ్ క్లాతింగ్ అండ్ రీడింగ్ మెటీరియల్స్ ఇంక్లూడింగ్ బుక్స్ అన్నీ అయితే మనకైతే ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేస్తారు గైస్. సో దీంట్లో ఆపర్చునిటీ అయితే రావడం అంటే చాలా గొప్ప అని చెప్పుకోవచ్చు గైస్. ఎందుకంటే అందరికీ రాదు గైస్. సో యూటిలైజ్ అయితే చేసుకోండి. సో 80% అయితే వదులుకోవద్దు. అండ్ సో మీ రిలవెంట్ డాక్యుమెంట్స్ అన్నీ ఒరిజినల్స్ అయితే సార్ రెడీ చేసి అయితే పెట్టుకోండి గైస్. సో మనమైతే అప్లికేషన్ అయితే పెట్టాల్సి అయితే ఉంటుంది. అండ్ దీనికి అప్లై చేయడానికి అయితే నేనైతే డిస్క్రిప్షన్లో అండ్ వాట్సాప్ ఛానల్లో అయితే ఫుల్ అప్లికేషన్ డీటెయిల్స్ అండ్ దీని యొక్క రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అయితే నేనైతే పోస్ట్ చేస్తాను గైస్. సో తప్పకుండా అయితే వాట్సాప్ ఛానల్లో అయితే జాయిన్ అవ్వండి. అండ్ ఇక్కడ QR కోడ్ స్కాన్ చేసి అయితే మీరైతే సో రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు గైస్. సో ఇది గైస్ ఈ వీడియో వచ్చేసి సో మంచి ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేశాను అనుకుంటున్నాను గైస్. సో మీకు కానీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టుంటే సో లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి గైస్. సో ఇలాంటి అప్డేటెడ్ కంటెంట్ మన ఛానల్లో ఎప్పటికప్పుడు అయితే పోస్ట్ చేస్తూ ఉంటా గైస్. సో లైక్ అండ్ సబ్స్క్రైబ్. సో దిస్ ఈజ్ ద వీడియో అండ్ థ్యాంక్ యూ. సీ ఇన్ నెక్స్ట్ వీడియో గైస్.